అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి మార్చి 21 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుపై వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి అయితే పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారము ఈ రాశివారి రేపటి రోజు సంతోషకమైన రోజు చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలను కూడా యోగదాయకమైన రోజు చెప్పుకోవాలి. ఇక రేపటి మీ స్వభావంలో స్వార్థం అనే ఛాయలు చోటు చేసుకోకుండా చూసుకోండి. మీ పిల్లల పెళ్లికి సంబంధించిన ఆందోళన పరిష్కారం అవుతుంది. మీ వైవిధ్య సంబంధంలో ఉద్రిక్తత తొలగిపోతుంది. వ్యాపారంలో పెద్ద రిస్కులు తీసుకోవకండి. రేపటి మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానుకోవాలి. రేపటి రోజున అందరికీ కూడా మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మికతకు, పరిశోధనకు రేపటి రోజున మంచి రోజు అండి. కానీ వ్యాపారం కొంచెం మందగించవచ్చు. ఆర్థికంగా మీరు విదేశీ వ్యవహారాల నుండి ప్రయోజనం పొందవచ్చు. కానీ ఊహించిన గృహ ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉండవచ్చు. సాయంత్రం చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ మనసు తేలిగ్గా అనిపిస్తుంది. మీ యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే మీ పాదాల నొప్పి మరియు నిద్ర పట్ల శ్రద్ధ వహించాలి. సమయానికి పడుకోండి. రేపటి రోజున ఇతరుల సలహాలు వినకుండా మీ హృదయం చెప్పేది వినండి. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మీ పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోండి. సాయంత్రము ప్రార్థన చేయడము లేదా మంత్రాలు జపించడము పునరుత్తేజాన్ని అందిస్తుంది. మీ ఇంట్లో వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉండవచ్చు. మీ కారు లేదా ఇంటి మరమ్మతుల గురించి మీరు ఆందోళన చెందవచ్చు. ఆఫీస్లో పనిచేసినప్పుడు మీ యొక్క మనసు తరచుగా ఇతర విషయాలపైకి వెళ్ళవచ్చు. డబ్బు మరియు ఆస్తి విషయంలో జాగ్రత్త వహించండి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎల్లప్పుడూ పెద్దల యొక్క సలహా తీసుకోండి. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామ్యం మీ భావాలను అభినందిస్తారు. ఇది మీకు మద్దతునిస్తుంది. సాయంత్రము మీ యొక్క పిల్లలతో సమయం గడపడము మీ అలసటను తగ్గిస్తుంది. ఆరోగ్యం పరంగా గుండె మరియు ఛాతీ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. రేపటి రోజున మనశ్శాంతిని పొందే రోజండి. మీరు ఏదైనా పెద్ద పనిలో నిమగ్నమై ఉంటే దాన్ని పూర్తి ధైర్యంతో పూర్తి చేయండి. సాయంత్రం ఒక పాత స్నేహితుడితో ఫోన్ సంభాషణ మీ మానసిక స్థితిని మారుస్తుంది. కోపం లేకుండా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ఓపికతో ముందుకు సాగడానికి అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటే అనేక పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అనేక రకంగా పనులు అంటే రేపటి మీ ప్రేమ సంబంధాల్లో భావోద్వేగాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మీ జీవిత భాగస్వామితో ఏమైనా పాత విషయంపై చర్చ జరగవచ్చు. కానీ ప్రశాంతంగా మాట్లాడడం పరిస్థితిని మెరుగుపరుస్తుంది. రేపటి రోజున మీరు మీ యొక్క భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల బంధం మరింత బలపడుతుందండి. ఒంటరి మహిళల పాత స్నేహితురాలతో తిరిగి మీ యొక్క కలుపుకోవచ్చు. సంబంధాల్లో నమ్మకాన్ని, నిజాయితీని కాపాడుకోవడము రేపటి మీకు ముఖ్యము. వృత్తిపరంగా చూస్తే రేపటి రోజున కష్టపడి బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉందండి. కార్యాలయంలో మీకు కొన్ని ముఖ్యమైన పనులు అప్పగించబడతాయి. వాటిలో మీ యొక్క సామర్థ్యం కనపడుతుంది. పరిశోధన, పరిపాలన, బ్యాంకింగ్, టెక్నాలజీ లేదా భద్రతా రంగాలను మహిళలు వారి యొక్క అనుభవం నుండి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీరు మీ యొక్క ప్రాజెక్టులను ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దానికి సిద్ధమవడానికి రేపటి మంచి సమయం. ఇంటి నుండి పనిచేసే లేదా చిన్న వ్యాపారం నడుపుతున్న మహిళలకి తమ యొక్క పనిని విస్తరించుకోవడానికి సంబంధించిన కొత్త ఆలోచనలు రావచ్చు. రేపటి రోజు మీ యొక్క ఆర్థిక విషయాల్లో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ముఖ్యం తెలుసుకోండి. అదేవిధంగా రేపటి కొన్ని ముఖ్యమైన గృహ ఖర్చు తలెత్తవచ్చు. పాత పెట్టుబడి లేదా కృషి నుండి చిన్నపాటి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వటం ఆలోచించకుండా ఖర్చు పెట్టడం మానుకోండి, మంచిది.
పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మరింత బలపడుతుంది. రేపటి రోజున మీ యొక్క శారీరక అలసట, మానసిక ఒత్తిడిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిరంతర పని కారణంగా మీరు నీరసంగా లేదా తేలికపాటి అవసరంగా కనిపించవచ్చు. మీరు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యము. చిన్నపాటి కడుపు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి బరువైన లేదా వేయించిన ఆహారం తినడం మానుకోండి. ఉదయం తేలికపాటి వ్యాయామం మరియు ధ్యానం చేయడం వల్ల రోజంతా మీరు శక్తివంతంగా ఉంటారు. రేపటి రోజున ఆరోగ్యపరంగా మీరు కొంచెం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ఆహారము మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు చాలా కాలంగా ఒక సమస్యతో బాధపడుతుంటే దానికి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉందండి. మీ కొనసాగుతున్న గందరగోళాన్ని పరిష్కరించుకోవడానికి రేపటి రోజు మీరు విశ్వసించే శక్తిని సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒక వినోద కార్యక్రమానికి హాజరై మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడపవచ్చు. అయితే ఒక చిన్న వాగ్వాదం జరగవచ్చండి. రేపటి రోజు మీరు ఏదో కొద్దిపాటి విషయాలు మినహా మిగిలిన అన్ని విధాలా మీకు మంచిగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ అవి మీ పూర్వగతిని పెద్దగా ప్రభావితం చేయలేవు. మీరు చూపే స్థిరమైన ధైర్యం వల్ల పనులు సవ్యంగా పూర్తవుతాయి. మానసికంగా కూడా మీరు బలంగా ఉండగలుగుతారు. మీ యొక్క ఆస్తి వివాదాలు తీరే అవకాశమే ఉండటంతో ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్య తొలగిపోయే అవకాశం కూడా ఉందండి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు లబ్ధిని అందించగలవు. రేపటి రోజున నిలిచిపోయిన విషయాలు క్రమంగా సానుకూల దిశగా అయితే కదులుతాయి. పత్రాలు, ఒప్పందాలు, హక్కులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. వృత్తి, ఆర్థిక విషయంలో మంచి స్థితి కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వివాహిత జీవితంలో సాధారణ సానుకూలత ఉందండి. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్త సరిపోతుంది. పెద్ద ఇబ్బందుల కంటే చిన్న చికాకులు ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆందోళనకు లోను కాకుండా ముందుకు సాగితే రేపటి మీకు లాభదాయకంగా మారుతుందండి. అదేవిధంగా రేపటి ప్రశాంతమైన మనసుతో గడపాలి. ఆందోళనతో కూడిన మనసు మరియు అనారోగ్యకరమైన శరీరము మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. బంధువులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక నష్టం వాటిల్లో అవకాశం కూడా ఉంది. ఏవైనా పత్రాలపై పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించండి. రేపటి రోజున గ్రహస్థానాలు మీకు లాభం మరియు ఆనందాన్ని సూచిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు స్నేహితులతో సంబంధాలు కొనసాగిస్తారు. విద్యార్థులు తమ యొక్క చదువులతో పాటు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందడానికి ఆసక్తి అయితే చెప్తారండి. రేపటి రోజు మానసిక ఉపశమనం మరియు ఆర్థిక సమతుల్యత రెండింటినీ కూడా అందిస్తుంది. కోర్టు కేసుల్లో ఉపశమనము లభించే అవకాశం కూడా కొద్దిగా తక్కువగానే ఉంది. వీలైతే మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగ పనిలో సమస్యలు సృష్టించవచ్చు కాబట్టి అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచండి. దిగుమతి, ఎగుమతి లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్త అయితే అవసరము. కుటుంబ సామరస్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తుంది. వివాహిత సంబంధాలకు దూరంగా ఉండటం ముఖ్యమండి. సంతోషాన్ని ఇంటిలోనే కనబడడం వల్ల మంచిది. రేపటి మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ మీ యొక్క పాత సమస్యలు కొన్ని పరిష్కారం కావచ్చు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలను ప్రణాళిక చేయవచ్చు. ఇది సానుకూల వాతావరణం సృష్టిస్తుంది. మీ పని వాతావరణంలో మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి మీకు అవకాశం కూడా లభిస్తుందండి. మీ ప్రవర్తనలో మెరుగుదలతో కొత్త సంబంధాలకు దారితీస్తుంది. ఆర్థిక లాభాల సూచనలు ఉన్నాయి, కానీ మీ యొక్క ఆరోగ్యం మరియు ఆహారం పట్ల శ్రద్ధ అవసరం అండి. అదేవిధంగా మీరు కొత్త శిఖరాలను చేరుకోవాలనే తపను అనుభూతి చెందుతారు. మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి కళా, సంగీతం లేదా రచన వంటి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి సంభాషణ చాలా అవసరం అండి. మీ ఆరోగ్యం కోసం ధ్యానం మరియు యోగాను పరిగణించండి. అవి మానసిక ప్రశాంతత మరియు శారీరక తాజాదనాన్ని అందిస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయండి. ఇది మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది. మొత్తానికి రేపటి రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుందండి. రేపటి మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. రేపటి రోజున బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల యొక్క సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు, కానీ దీనికి కావాల్సింది మీ మీద మాకు నమ్మకము అని మీ కీర్తి కాంతకు మరొక నగ అలంకరించారు. మీ యొక్క ఘన సాఫల్యాలు మీ యొక్క కుటుంబానికి మంచి హుషారును అయితే ఇస్తాయి. అదేవిధంగా మీరు ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి, ఎందుకంటే మీ యొక్క లవరు అంతుపట్టిన మూడ్లో ఉంటారు. ఇక ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వైవిత జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయండి. వాటిని మీరు రేపటి రోజున చవి చూడాల్సి వస్తుంది. రేపటి రోజున మీ స్నేహితులతో ఆనందాన్ని అయితే ఖచ్చితంగా గడపబోతున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు ఏమైనా పంచడం ద్వారా మీ పిల్లల యొక్క చదువు విషయంలో అడ్డంకులు లేకుండా ఉంటాయండి. రేపటి రోజున ఓవరాల్ చూసినట్లయితే మీకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు మీరు లక్ష్మీదేవి ఆరాధన అందరూ కూడా మీకు మేలు చేస్తుందండి. మరి తెలుసుకి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.